హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అమెజాన్లో అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేస్తూ మనం మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేయాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేశాక సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ అమెజాన్ అఫిలియేట్, ఓకేనా, అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేసేసి సెర్చ్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది అదే ఫ్రెండ్స్, అది సెర్చ్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మీకు అమెజాన్ ఇన్ అసోసియేట్స్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అమెజాన్ అసోసియేట్స్ ఎర్న్ అప్ టు 12% అడ్వర్టైజింగ్ ఫీ విత్ ఏ ట్రస్టెడ్ ఈకామర్స్ లీడర్ అని ఉంది కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంటే లాగిన్ ప్రెస్ చేసేయండి. లేదు మీరు ఫ్రీ అంటే కొత్తగా అయ్యేది అనుకుంటే మాత్రం జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేస్తే మీరు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కింద చూసుకున్నట్టయితే జాయిన్, అడ్వర్టైజ్, ఎర్న్ అని చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అలానే ఎర్నింగ్ ఎలా చేయాలి కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థం కావాలంటే టోటల్ ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్. మీకు తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీకు అమెజాన్ అకౌంట్ ఇంకా పాస్వర్డ్ అనేది ఉండేది ఉంటే, మీకు ఆల్రెడీ ఉండేది ఉంటే అది ఇచ్చేసి లాగిన్ చేసేసుకోండి. లేదు మీకు అకౌంట్ లేదు అనుకుంటే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీరు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ చేసేసుకొని యువర్ నేమ్, అలాగే మీకు మీ నేమ్ ఇచ్చేసుకున్నాక మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాక ఇక్కడ పాస్వర్డ్ పెట్టేసుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్ని మళ్ళీ పాస్వర్డ్ అగైన్ అని కింద ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అదే ట్యాప్ చేసేసి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద ట్యాప్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేశాక మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మీద చూసుకున్నట్టయితే 4 స్టేజెస్ ఉంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్, మొబైల్, వెబ్సైట్, ప్రొఫైల్, స్టార్ట్ యూజింగ్ అట్లా ఉంది. ఓకేనా, ఇక్కడ వెబ్సైట్ అది అని 4 స్టేజెస్లో ఉంటుంది. ఇక్కడ కిందికి వస్తే అది డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం మళ్ళీ స్క్రోల్ చేసుకున్నట్టయితే హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది కదా, అంటే ఇది ఎవరు వాడుతున్నారు అకౌంట్ అని అడుగుతుంది. ద పే లిస్టెడ్ ఎబో అంటే అది మీద ఇచ్చిన వాళ్ళు వాడుతున్నారని చెప్పి చూపివ్వాలి. లేదు వేరే వాళ్ళకు వాడాలి అంటే వేరే వాళ్ళ కోసం నేను క్రియేట్ చేశాను అనుకుంటే సమ్వన్ ఎల్స్ ఐ నీడ్ టు ఎంటర్ దేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, అది ట్యాప్ చేసేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ కింద చూసుకున్నట్టయితే ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ అని ఉంది కదా, మనం యూఎస్ ఏం కాదు కాబట్టి నో అని ట్యాప్ చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ దాంట్లోకి వచ్చాం. అంటే వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్ అనేది వచ్చింది. మీకు వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ ఏదైనా ఉంటే దాని లింక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ కేస్ మీకు వెబ్సైట్ లేదు, మొబైల్ యాప్ లేదనుకో, యూట్యూబ్ ఛానల్నా పర్లేదు. యూట్యూబ్ ఛానల్ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఆ లాగిన్ ఐడిని మీరు ఇలా ఇవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ నాది విశ్వకేతన్ అని ఉంటుంది కాబట్టి నేను విశ్వకేతన్ అని ఇవ్వడం, అంటే youtube.com/విశ్వకేతన్ అని ఇవ్వడం, అంటే మీ ఈమెయిల్ అడ్రస్ అలాంటిది ఏదైనా ఇచ్చేసి ఇక్కడ చూడండి అది యాడ్ అని తప్పని. సో మీరు ఏం చేయాలంటే www.youtube.com/ అని చెప్పేసి మీ పేరు, అంటే మీరు ఏం పేరుతో లాగిన్ అయ్యారో అది ఇచ్చేసి మీరు అక్కడ యాడ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు కింద వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ .com/ నా ఐడి విశ్వకేతన్ కాబట్టి నేను విశ్వకేతన్ అని ఇచ్చాను, యాడ్ అని కొట్టేసాను, ఆ కింద వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఆటోమేటిక్ నెక్స్ట్ ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్నాక మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రొఫైల్ వచ్చేసింది. ఇక్కడ ప్రొఫైల్ ఇంకా చాలా ఉంది. వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ అమెజాన్ అసోసియేట్ ఐడి, అంటే మీ ఐడికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నేను వచ్చేసి మై యూట్యూబ్ అని పెట్టాలనుకుంటున్నాను. సో నా యూట్యూబ్ కాబట్టి మై యూట్యూబ్ అని పెట్టేసుకున్నాను. ఆల్రెడీ అది లింక్ వెబ్సైట్ అంటే నా యూట్యూబ్ లింక్ ఇచ్చాను కాబట్టి యూట్యూబ్ అది పెట్టేసుకున్నాను. నో ప్రాబ్లం, అక్కడ ఏది ఇచ్చినా పర్లేదు, అంటే ఛానలే ఉండాలని ఏం లేదు, మీ ఐడి ఇచ్చినా పర్లేదు, లేదంటే మొబైల్ యాప్ ఏదైనా ఉంటే అది ఇచ్చినా పర్లేదు. మళ్ళీ తర్వాత వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్ బేస్డ్ ఆన్, అంటే ఈ యాప్ అనేది వెబ్సైట్ అనేది దేని ద్వారా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ ఏదైనా ఎగ్జాంపుల్ డ్యాన్స్ వీడియో పెట్టారు, డ్యాన్సింగ్ అని పెట్టండి. నా దాంట్లో సైన్స్ అండ్ ఎడ్యుకేషన్
ఇలా ఉంటుంది. కాబట్టి నేను ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ డిస్క్రైబ్స్ యువర్ వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్, అంటే మీ ఛానల్ కానీ ఏదో ఉంటుంది కదా మీరు ఇచ్చింది, అందులో దేని గురించి ఉంటుంది అని అడుగుతుండ్రు. మీరు డ్యాన్సే కానీ, లేకపోతే మ్యూజికే కానీ, లేదంటే గేమింగ్సే కానీ, ఏది ఉన్నా పర్లేదు, ఏదాన్ని ఇచ్చేయండి. ఏది ఇచ్చినా పర్లేదు, కానీ మ్యాండేటరీ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ అది ఇచ్చేసి సెకండ్ కంప్యూటర్స్ అనేది ఇచ్చాను. ఒకటే కాకుండా ఇంకా చాలా ఇవ్వచ్చు. యాడ్ ఆన్ ద టాపిక్ ఉంది కదా, అలా కూడా ఇవ్వచ్చు. ఇంకా వాట్ టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్స్ అని ఇక్కడ చూపించింది కదా, అంటే మీరు ఏవేవి సెల్ చేయాలనుకుంటున్నారు, అంటే మీ వెబ్సైట్లో పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ అన్నీ ఇచ్చేయండి, ఎందుకంటే ఏది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు. కాబట్టి మీరు అన్నీ ఇచ్చేసేయండి. నేను అన్నీ ట్యాప్ చేసేసుకున్నాను, అన్నీ టిక్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళా. వాట్ టైప్ ఆర్ యూ, వెదర్ వెబ్సైట్స్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్, అంటే దేని గురించి ఉంటుంది అని చెప్పి అడిగారు. నాది నిచ్చి వెబ్సైట్ కాబట్టి నిచ్చి అని ఇచ్చేసాను ఫస్ట్ది. ఓకే, సెకండ్ది వచ్చేసి ఏదాన్ని ఇచ్చేసుకోండి. నేను ఇక్కడ ఇది ఏదో ఒకటి ఇచ్చేద్దాం, డీల్స్ వెదర్ అని పెట్టేసుకుందాం, డీల్స్ వెబ్సైట్ అని. ఇంకా మీరు ఎక్కువ ఇవ్వాలనుకుంటే యాడ్ ఆన్ దట్ టైప్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ట్రాఫిక్ గురించి అడిగిండు, ట్రాఫిక్ అండ్ మానిటైజేషన్. హౌ డు యువర్ ట్రాఫిక్, అంటే మీకు వ్యూవర్స్ అనేది ఎలా వస్తారు, అంటే మీ ఛానల్కు, లేకపోతే మీ వెబ్సైట్కి, లేకపోతే మీ యాప్కి ఎలా వస్తారని అడుగుతుండ్రు. నాకు ఎక్కువ సోషల్ నెట్వర్కింగ్ అంటే నాకు ఎస్సీఓ వచ్చు కాబట్టి ఎస్సీఓ అని పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆఫ్లైన్, అంటే ఫ్రెండ్స్ బయట కలిసినప్పుడు చెప్పుకుంటాం కదా, సో అలా అని చెప్పేసి పెట్టేసుకున్నాను. మీరు అలా కూడా ఏది ఇచ్చినా పర్లేదు, అదే ఇవ్వాలని ఏం లేదు. తర్వాత మీరు ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు అని అడుగుతుంది. మీరు ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేస్తారు అని చెప్పి అడుగుతుంది. మీరు ఏదనేది అది ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ అఫిలియేటింగా లేకపోతే ఏదైనా పర్లేదు, ఏది ఇచ్చుకున్నా పర్లేదు. కాబట్టి మనం యాడ్స్ డిస్ప్లే వల్ల అని చెప్పేసి ఇచ్చేసినా కాబట్టి అట్లా అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ అమెజాన్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత మీరు లింక్స్ ఎలా బిల్డ్ చేస్తారు అని చెప్పి అడుగుతుంది. నేను ఎక్కువ HTML కాబట్టి HTML ఎడిటర్లో పెట్టేస్తాను. తర్వాత హౌ మెనీ టోటల్ యూనిక్ విజిటర్ డూ వెబ్సైట్స్ అండ్ డూ యువర్ వెబ్సైట్ అండ్ యాప్స్ గెట్ పర్ మంత్, అంటే మీకు మంత్కి ఎంతమంది విజిటర్స్ వస్తారు అని అడుగుతుంది. నేను 50,000 to 5 lakhs అని ఇచ్చాను. అది కూడా పర్టికులర్గా ఏం అవసరం లేదు, కరెక్టే ఇవ్వాలని ఏమి ఉండదు, ఏది ఇచ్చినా పర్లేదు. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ అడుగుతుంది. అంటే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే మనకు మనీ కోసమే కదండి, సో మానిటైజేషన్ అని చెప్పేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ డూ యూ హియర్ అబౌట్ అస్, అంటే ఎలా విన్నారు, ఆన్లైనే కదా, ఇప్పుడు నేను అంటే ఆన్లైన్లో చెప్తేనే, సో ఆన్లైన్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఇక్కడ మీద ఉన్న క్యాప్చాని మీరు కింద టైప్ చేసేయండి. లేదు ఈ క్యాప్చా టైప్ చేయలేను అనుకుంటే ట్రై ఆడియో క్యాప్చా అని ఉంది కదా, ఆడియోది ప్రెస్ చేసి ఇక్కడ కింద అగ్రి ప్రెస్ చేయండి, మళ్ళీ ఫినిష్ చేసేయండి. మీద వచ్చేసి అలా స్పేసెస్ అనేది ఉండకూడదండి, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్లో స్పేస్ వచ్చింది కదా, స్పేస్ ఉండద్దు అది. ఓకే యా, ఇప్పుడు నేను ఫినిష్ అనేది ట్యాప్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే కంగ్రాట్స్ అని చెప్పేసి వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ amazon.in అసోసియేట్స్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు మనది సక్సెస్ఫుల్గా ఓకే అయిపోయింది. ఓకేనా, అంటే వాళ్ళ దాంట్లో ఒక మెంబర్గా, అంటే మనం ఇప్పటి నుంచి అఫిలియేటింగ్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ట్యాక్స్ అనేది ఏంటంటే మనకు వచ్చిన మనీని మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళకి పక్క ట్యాక్స్ అంటే మన ప్యాన్ డీటెయిల్స్ తీసుకుంటారు. నవ్వు అని ప్రెస్ చేయండి, లేకపోతే లాటర్ అని ప్రెస్ చేయండి. అంటే ప్యాన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మీ అంటే నెంబర్ ఇంకా నేమ్ అనేది ఎంటర్ చేసేస్తే మీ ఆటోమేటిక్గా మీ ప్యాన్ డీటెయిల్స్ అనేవి అందులో ఓకే అయిపోతుంది. నేను ప్యాన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని అమెజాన్ అఫిలియేట్ అని చెప్పి టైప్ చేసేసి సెర్చ్ చేసేయండి. సేమ్ ఇందాక వచ్చిన పేజ్లోకి వెళ్ళాక మీరు లాగిన్ అయిపోండి మీ ఐడి ఇంకా పాస్వర్డ్ తోటి. అయిపోయాక ఇక్కడ మీద చూసుకున్నట్టయితే మీ స్టోర్ ఐడి చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీ ఐడి ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది అది దాన్ని అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి కీవర్డ్ సెర్చ్ అన్నట్టు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ని సెర్చ్ చేసి దాని లింక్ జనరేట్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఐఫోన్ చూస్తాను, ఐఫోన్ XR 64GB 47,000 దాని లింక్ కావాలి. లింక్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇలా 4 వెరైటీస్ చూపిస్తుంది. టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ ఓన్లీ, ఇమేజ్ ఓన్లీ, ఇలా చాలా చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా HTML పెద్దగా ఉంటుంది, టెక్స్ట్ అండ్ ఇమేజ్. ఇది ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది, అంటే ఫోటో రాదు ఇందులో వచ్చేసి 3 వెరైటీస్ ఉంటాయి. HTML లింక్, షార్ట్ లింక్ అని ఇంకా చాలా ఉంటుంది. HTML పెద్దగా ఉంటుంది. మనం ఆ లింక్ని కాపీ చేసేసుకొని మనం ఎలా పేస్ట్ చేయాలనుకుంటున్నాం ఆడ పేస్ట్ చేసేస్తే వాళ్ళు అందులో నుంచి బై చేసుకుంటారు.
లేదు దీంట్లో నేను లింక్ చేయాలి అంటే కొంచెం చిన్నగా చేయాలనుకుంటే చిన్నది. షార్ట్ లింక్ అంటే చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కాపీ చేసేసుకొని మీరు ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరికి పంపాలనుకో వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు ఇమేజ్ ఓన్లీ పంపాలి అనుకుంటే మాత్రం అలా ఇమేజ్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆ యూఆర్ఎల్ అనేది ఓపెన్ అయ్యేలా ఇది ఇమేజ్ ఓన్లీ ఉంటుంది. ఈ విడ్జెట్ ఏమో ఓన్లీ విడ్జెట్ టైప్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం సెల్లింగ్ ఎలా చేయాలి అంటే వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి అది ఇదని నేను ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఐఫోన్ అని చెప్పాను కదా, ఇంకోటి ఏదైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అని చూద్దాం. ల్యాప్టాప్ అని కొట్టాను, సెర్చ్ చేశాను. ల్యాప్టాప్ అని సెర్చ్ చేశాక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకుందాం. డెల్ వోస్ట్లో అని ఉంది కదా, ఇది 29,095 రూపీస్ ఉంది. దీని లింక్ అనేది మనం జనరేట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇక్కడ గెట్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు షార్ట్ లింక్ తీసుకుంటా. టెక్స్టోల్ని పెట్టేసుకొని షార్ట్ లింక్ అనేది పెట్టేసుకుంటా. ఈ షార్ట్ లింక్ నేను ఇక్కడ ఏం చేస్తాను, కాపీ చేసేసుకొని నేను ఎందులో అంటే మనం ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ ఎందులోనైనా షేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టు అయ్యేది ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా వరకు ఏంటంటే డిస్క్రిప్షన్ చూసి ఎవరన్నా ఏ మైక్ వాడతాడు అలా ఇలా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇది నా యూట్యూబ్ ఛానల్ కదా, ఇక్కడ ఇది నా యూట్యూబ్ ఛానల్. దీని వీడియో కిందికి వెళ్తే ఇక్కడ డిస్క్రిప్షన్లో చూస్తే ఇక్కడ చూసుకోండి, మైక్ ఐ యూజ్డ్, ట్రైపాడ్ ఐ యూజ్డ్, మొబైల్ ఐ యూజ్డ్ అని ఉంది కదా. ఇవన్నీ వచ్చేసి నేను నా అఫిలియేట్ లింక్స్ అనేవి ఇవన్నీ. వీటి నుంచి ఎవరన్నా ఈ క్లిక్స్ ఓపెన్ చేసేసి ఇందులో నుంచి ప్రోడక్ట్ అనేది కొనుక్కున్నారనుకోండి, అప్పుడు నాకు వీళ్ళ నుంచి అనేది కమిషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, అంటే ఇది ఒక యూట్యూబ్లో అంటే చాలా వరకు వస్తారు కాబట్టి ఇలా. లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరన్నా అడుగుతారు ఏంటంటే ఏ మొబైల్ బాగుంటుంది అని, అప్పుడు నేనేం చేస్తాను, ఇలా అఫిలియేట్ మార్కెటింగ్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా ఇక్కడ హోమ్లో, మళ్ళీ ఏం చేస్తాను అప్పుడు ఇక్కడ సేమ్ అప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏ మొబైల్ కావాలనుకుంటున్నారో మీకు ఆ మొబైల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు సేమ్ అలానే మళ్ళీ మొబైల్ ఏది కావాలో సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసేసి మీకు అది ఏ మొబైల్లో చూసేసుకొని ఆ లింక్ ఇచ్చేయండి. ఓకేనా, షార్ట్ లింక్ తీసేసుకోండి. షార్ట్ లింక్ అయితే సేమ్ మీకు అలానే ఉంటుంది, ఒరిజినల్ చిన్న షార్ట్ లింక్. సో మీరు ఏం చేయాలి, ఈ లింక్ అనేది వాళ్ళకి కాపీ చేసేసి పంపించేసేయండి. ఇది డైరెక్ట్ మీకు వాళ్ళకి అమెజాన్ అకౌంట్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు వాళ్ళు డైరెక్ట్ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే మీ అకౌంట్లోకి ఇమీడియట్లీ మనీ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మీకు మనీ ఎంత ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఏంటి అనేది. మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఐటమ్స్ ఎన్ని షిప్ చేసుకున్నారా అసలు లేదా అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఎర్నింగ్స్ ఎంత అయినాయి, ఇక్కడ టోటల్ ఆర్డర్స్ ఎన్ని అయినాయి, క్లిక్స్ ఎన్ని అయినాయి. అసలు క్లిక్స్ అంటే జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కన్వర్షన్స్ ఎలా ఉన్నాయి అది అని అన్నీ చూపిస్తూ ఉంటుంది. లేదు ఇంకా మీరు వేరే రకంగా చేయాలనుకుంటే మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో పెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్లో చేయండి. ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఇలా అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనేది. ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అందులో పోస్ట్ చేస్తే మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఎవరైనా ప్రోడక్ట్స్ కొంటా అన్నప్పుడు వాళ్ళకి షేర్ చేయడం అంటే ఏదో డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి చేస్తే మనకేం రాదు కదా. సో ఇలా అఫిలియేటింగ్ చేస్తే మాత్రం మనకు ఎంతో కొంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియో చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.